హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. అతను ఎవరి మాట వినడు. హీ డజంట్ లిజన్ టు ఎనీవన్. హీ డజంట్ లిజన్ టు ఎనీవన్. ఏది సరైనదో నాకు తెలుసు. ఐ నో వాట్స్ రైట్. ఐ నో వాట్స్ రైట్. మీరు నన్ను బెదిరిస్తున్నారా? ఆర్ యూ థ్రెటనింగ్ మీ? ఆర్ యూ థ్రెటనింగ్ మీ? ఆమె క్రమంగా నిజాన్ని అంగీకరిస్తోంది. షీ ఈజ్ గ్రాడ్యువల్లీ యాక్సెప్టింగ్ ద ట్రూత్. షీ ఈజ్ గ్రాడ్యువల్లీ యాక్సెప్టింగ్ ద ట్రూత్. అతను తన తప్పును సరిదిద్దుకుంటాడా లేదా? విల్ హీ కరెక్ట్ హిజ్ మిస్టేక్ ఆర్ నాట్? విల్ హీ కరెక్ట్ హిజ్ మిస్టేక్ ఆర్ నాట్? నాకు సూటిగా మాట్లాడే వాళ్ళంటే ఇష్టం. ఐ లైక్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ పీపుల్. ఐ లైక్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ పీపుల్. అతనికి నా బలహీనత తెలుసు. హీ నోస్ మై వీక్నెస్. హీ నోస్ మై వీక్నెస్. నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. మనం ఒకరికొకరు సహాయం చేసుకుందాం. లెట్స్ హెల్ప్ ఈచ్ అదర్. లెట్స్ హెల్ప్ ఈచ్ అదర్. కొన్నిసార్లు దూరం పాటించడం మంచిది. సమ్టైమ్స్ మెయింటైనింగ్ డిస్టెన్స్ ఈజ్ బెటర్. సమ్టైమ్స్ మెయింటైనింగ్ డిస్టెన్స్ ఈజ్ బెటర్. నేను నెమ్మదిగా దానికి అలవాటు పడుతున్నాను. ఐ యామ్ స్లోలీ గెట్టింగ్ యూజ్డ్ టు ఇట్. ఐ యామ్ స్లోలీ గెట్టింగ్ యూజ్డ్ టు ఇట్. అపార్థం కారణంగా గొడవ జరిగింది. ద ఫైట్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ ఏ మిస్అండర్స్టాండింగ్. ద ఫైట్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ ఏ మిస్అండర్స్టాండింగ్. అతను ఈ నిజాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడా? ఈజ్ హీ విల్లింగ్ టు యాక్సెప్ట్ దిస్ ట్రూత్? ఈజ్ హీ విల్లింగ్ టు యాక్సెప్ట్ దిస్ ట్రూత్? అతను బాధ్యత తీసుకుంటాడా లేదా? విల్ హీ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆర్ నాట్? విల్ హీ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆర్ నాట్? నా పరిమితులు నాకు తెలుసు. ఐ నో మై లిమిట్స్. ఐ నో మై లిమిట్స్. నేను మీతో ఏకీభవించను. ఐ డోంట్ అగ్రీ విత్ యూ. ఐ డోంట్ అగ్రీ విత్ యూ. అతను ఎవరి సహాయం తీసుకోకుండా సమస్యను పరిష్కరించాడు. He solved the problem without taking anyone's help. He solved the problem without taking anyone's help. అతను క్రమంగా కోపాన్ని వదిలేస్తున్నాడు. He is gradually giving up anger. He is gradually giving up anger. మనం
దీని గురించి చర్చించాలా? షుడ్ వి డిస్కస్ దిస్? షుడ్ వి డిస్కస్ దిస్? ప్రమాదం కారణంగా రహదారిని మూసివేశారు. The road was closed due to an accident. The road was closed due to an accident. నాకు అతని చిరునామా తెలియదు. I don't know his address. I don't know his address. నాకు కారణం తెలుసు. I know the reason. I know the reason. అతను నెమ్మదిగా అన్నీ మర్చిపోతున్నాడు. He is slowly forgetting everything. He is slowly forgetting everything. మీ బాధ నాకు తెలుసు. I know your pain. I know your pain. ఇది నీ తప్పు కాదు. It's not your fault. It's not your fault. నేను అతనికి స్పష్టమైన సమాధానం ఇచ్చాను. I gave him a clear reply. I gave him a clear reply. అతను తన వైఖరిని మార్చుకుంటాడా లేదా? Will he change his attitude or not? Will he change his attitude or not? ఆమె వస్తుందని నాకు తెలుసు. I know she will come. I know she will come. నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయం. It is the right time to make a decision. It is the right time to make a decision. ఆమె నెమ్మదిగా ధైర్యం కూడగట్టుకుంటోంది. She is slowly gathering courage. She is slowly gathering courage. అతను మనల్ని అర్థం చేసుకోగలడని మీరు అనుకుంటున్నారా? Do you think he will be able to understand us? Do you think he will be able to understand us? ఇది సవాలుతో కూడుకున్నదని నాకు తెలుసు. I know it's challenging. I know it's challenging. రేపు నా పుట్టినరోజు. Tomorrow is my birthday. Tomorrow is my birthday. ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా లేదా? Will she keep the promise or not? Will she keep the promise or not? పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. The situation is gradually getting better. The situation is gradually getting better. నాకు నియమాలు తెలుసు. I know the rules. I know the rules. అతను క్రమంగా తనను తాను నమ్మడం మొదలుపెట్టాడు. He is gradually trusting himself. He is gradually trusting himself. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.